ఛీ! ఏంటి పొద్దున్నే ఏడుస్తున్నావు? ఏడోకేం చేయాలి మనోహరి? రాత్రి నుంచి నీకెన్నిసార్లు ఫోన్ చేశాను. ఫోన్ సైలెంట్ లో ఉంది, చూసుకోలేదు. నేను అక్కడి నుంచి వచ్చే గానీ నువ్వు నన్ను మర్చిపోయావు మనోహరి. నేను నీకెన్నిసార్లు హెల్ప్ చేసి ఉంటాను. నిన్నెందుకు మర్చిపోతాను చంబా? ఎక్కడున్నావు అసలు? ఏం చేస్తున్నావు? అయ్యో, నా కష్టాలు ఏమని చెప్పను. నాకిప్పుడు ఆ ఇంటి విలువ బాగా తెలిసింది. ఇంటి విలువ తెలియడం ఏంటి? ఏమైంది? రాత్రి ఆ ఇంటి నుంచి వచ్చానా, పడుకోవడానికి ఎక్కడ చోటు దొరకలేదు. చివరికి ఏమైంది? ఫుట్పాత్ మీద తల దాచుకుందాం అనుకుంటే ఏయ్, ఇక్కడ కూర్చున్నావేంది? ఇది మా చోటు. లే ఇక్కడి నుంచి. నీకే చెప్పేది, ఎల్లు. ఓయ్, ఎవరు నువ్వు? ఏంటి ఏడకోకున్నావు? ఈ ఏరియా కొత్త బెగరవా? మా యూనియన్లో మెంబర్షిప్ ఇచ్చారా? మరేంటి ఇక్కడ? లేకపోతే గెంటేస్తాం. వెళ్ళు. లేస్తాను. తొందరగా లెగవాలి. అలా వాళ్ళు నన్ను తిట్టి నన్ను తరిమేశారు మనోహరి. చివరికి 100 రూపాయలు లంచం ఇచ్చి ఇలా కాస్తంత చోటు కొనుక్కొని పడుకున్నాను. నీ దరిద్రం పగవాడికి కూడా రాకూడదు చంబా. అయినా వాళ్ళకు 100 ఇచ్చే బదులు 1000 రూపాయలు ఇచ్చి ఏ హోటల్లోనో రూమ్ తీసుకుని తల దాచుకోవచ్చు కదా. అమర్ నీకు 2 నెలల శాలరీ కూడా ఇచ్చాడు కదా. ఇది నాకు తట్టలేదు మనోహరి, కానీ నాకు ఆ ఇంటి విలువ బాగా తెలిసొచ్చింది. ఇన్నాళ్ళు 3 పూటలు తింటూ హాయిగా ఉన్నాను. బయట బతకడం ఎంత నరకమో ఒక్క రాత్రిలో తెలిసొచ్చింది మనోహరి. ఇంతకు ముందు కలకత్తాలో పెద్ద మంత్రిగత్తలాగా ఒక వెలుగు వెలిగావు కదా. ఇప్పుడెందుకో బీదారుపులు అరుస్తున్నావు? నీకే పని చేత కదా ఏంటి? ఈ 5 ఏళ్లలో నాకు వచ్చిన మంత్రాలన్నీ మర్చిపోయాను. ఎప్పుడు నీ వెంటే ఉంటూ నువ్వు చెప్పిన పని చేయటం తప్ప వేరే పనే చేయలేదు. ఒక్క రాత్రితో నా జీవితం తలకిందులైపోయింది. మనోహరి, నీ కష్టాలు నాకొచ్చినాయి కాబట్టి సరిపోయింది. అదే నా పరిస్థితి నీకొస్తే అమ్మో, ఒక్క రాత్రి కాదు కదా, ఒక్క నిమిషం కూడా నువ్వు బతకలేవు. ఏంటి నీ పరిస్థితి నాకొస్తుందని భయపడుతున్నావా? లేక నీలా నాకు అవ్వాలని శపిస్తున్నావా? నా బాధ చెప్తున్నాను మనోహరి. ఇలా బతకడం నా వల్ల కాదు. నువ్వు ఏదో ఒకటి చేసి మళ్ళీ నన్ను నా ఇంటికి తీసుకెళ్ళు. కాస్త ఓపిక పట్టు చంబా, వీలైనంత త్వరగా నేను తీసుకొస్తాను. నువ్వు లేకపోతే నాకు చాలా కష్టం. కుదిరితే ఈ రోజు నిన్ను ఎలాగైనా తీసుకొస్తాను. ఈ రోజేనా? అమరేంద్ర సార్ ఒప్పుకుంటారా? పిచ్చిదానా, 5 ఏళ్లు దూరమైన బాగీని తీసుకురావడానికే అమర్ని ఒప్పించిందాన్ని. నీ విషయంలో ఒప్పించలేనా? సరే మనోహరి, నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెయిట్ చేయి, కానీ పదే పదే ఫోన్ చేయకు.
అరే ఆనంద్, అక్కడ నా బుక్ ఉంది, ఇవ్వరా? ఇదిగో. ఆ, ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ, ఫాస్ట్గా రెడీ అవ్వండి, టైం అవుతుంది. నేను రెడీ అక్క. నేను కూడా రెడీ. నేను కూడా రెడీ. రోజు మనం వెళ్ళేసరికి ప్రేయర్ టైం అయిపోతుంది. ఈరోజు దొరికిపోయామంటే ప్రిన్సిపల్ మేడం పనిష్మెంట్ ఇస్తుంది. రోజు నీ వల్ల లేట్ అవుతుందే. పద. పదండి పదండి. పిల్లలు త్వరగా రండి, టైం అవుతుంది. తీసుకోండి. పిల్లలు త్వరగా రావాలి, టైం అవుతుంది. వస్తున్నాం వస్తున్నాం. పద. బాయ్ మిస్ అమ్మ. అమ్మా, బాయ్ బాయ్. బాయ్. ఈ పిల్లేంటి వాళ్ళతో వెళ్లకుండా దాక్కుంది? పిల్లలు త్వరగా ఎక్కండి, లేట్ అవుతుంది. ఎక్కండి. జాగ్రత్తగా తీసుకెళ్ళు రాతోడ్. ఓకే మిస్సమ్మా. బాయ్. అరుంధతి, ఏంటి స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ దాక్కున్నావు? చూసేశారా ఆంటీ? ఎప్పుడో చూసాను. ఎవరికి చెప్పకండి ఆంటీ. స్కూల్కి ఎందుకు బంక్ కొట్టావు? హోంవర్క్ చేయలేదా? చేశాను. మరి ఈరోజు ఎగ్జామ్ ఏమైనా ఉందా? చదువుకోలేదా? నేను బాగా చదువుతాను ఆంటీ. మా క్లాస్లో నేనే ఫస్ట్. మరి ఇంకేమైంది? ఎందుకు వెళ్లకుండా దాక్కున్నావు? ఏంటి అడుగుతుంటే చెప్పకుండా సైలెంట్గా ఉన్నావు? చెప్పు. ఇది అంజలి కంటే అల్లరి పిల్లలా ఉంది. బాగా ఏమైనా తక్కువ? దాని బుద్ధుల దీనికి వచ్చినట్టున్నాయి. చెప్పారు, రీజన్ ఏంటి?